ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏంటండి నవ్వుతారు? చెప్పండి సార్. అరే నవ్వుతారేంటండి? ఒంటి కన్ను గవర్రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కొన్న సినిమా మేము కొని రిలీజ్ చేయాలంటే స్టేట్లో 70%, ఓవర్సీస్లో 80% షేర్ మాకు కావాలి. ఇది నిజంగా బ్లాక్మెయిల్ సార్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్. సినిమా అంటేనే చీటింగ్. రిలీజ్కి ముందు తీసేవాడిని చీట్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు. సరే అది పక్కన పెట్టండి. మేం తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేము. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పకముందే మీరు డెసిషన్కి వచ్చి రేట్ చెప్పండి. సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో చెప్పండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అండి. సారీ సార్, సంక్రాంతి రిలీజ్ చేయలేం. సమ్మర్ హాలిడేస్కి ఓకే. సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్? బాబు వై వెంకట్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్. నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేటాబేస్ కడేవాడు. నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని. ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా? ఆ ఒంటి కన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఈ ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి. అలాగా అయితే నా సినిమా నేనే కొంటా, నేనే రిలీజ్ చేస్తా. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది. సమస్యే లేదు, సినిమా రిలీజ్ చేస్తా. ఓం నమః శివాయ. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు. మీ డైరెక్షన్, మీ డిస్ట్రిబ్యూషన్, మీ మీడియా ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా అప్పల్రా సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే. అయ్యూ సీరియస్? అదంత ఈజీనా? సినిమాను తీయడం ప్రాణం పోయడం కష్టం. తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత తీసి. నెగిటివ్ యారుళ్ళ ల్యాబుళ్ళ. వచ్చేసారు అన్న. నమస్తే అన్న. రింగ్ రోడ్డు కాడ పాట చూపిస్తానన్నావని మా వాళ్ళని తీసుకొచ్చి
మోహన్ అన్నా మనం ఎందుకు దాక్కున్నాం రా? నాకేమెరికనా నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా? మీరెందుకు దాక్కున్నారా? మీరు దాక్కున్నారని మేము దాక్కున్నాం. నేనెందుకు దాక్కున్నాను రా? అదే కదా అని అడిగేది. అందరూ వచ్చారు. రింగ్ రోడ్ త్వరగా వచ్చకండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు ఎలా వచ్చారు? గుండాలనే సినిమా చూస్తున్నారని గుండాల కోపం వచ్చి ఆ నెగిటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం. రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబు గాడి కెరియర్ ఫినిష్. అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అన్నా నాకేమెరికనా నువ్వు పరిగెత్తున్నావు నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? మీరు పరిగెత్తున్నారని సార్. మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కదా అని అడిగేది. అన్నా 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 చచ్చిపోయినవారా? లేదన్నా చచ్చిపోయినావా అన్నా? బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బా నెత్తిమీద పడి చచ్చిపోయినావా అన్నా? ఇట్లుండే తోడు ఎట్లా అయిపోయినావా అన్నా? ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చూశాను రా? అదే కదా నా అడిగేది. అన్నా అన్నా
నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక్ సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాలవరం తీసిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం ఏదేమో అప్పలరాజు రాసుంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. సినిమా ఇది తగలెట్టిన నాయకి సినిమా కదా, అప్పలరాజు అని వేరే సినిమానా? ఓ బ్లడీ షిట్! ఏంటా కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్. రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాబునికే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా, మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పలరాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి. మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది వరకున్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాబు గారు తల వెంట్రుకతో 900 మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి 4 స్టార్స్ ఇస్తాను. వై వెంకట్ గారి డైరెక్షన్, బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. నేను ఈ సినిమాకి 4.5 స్టార్స్ ఇస్తున్నాను. ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా, ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. థ్యాంక్ యూ సార్. ప్రాణం తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. మరి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు. ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో, ఇంత చెత్త సినిమాలో కనిష్క కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. నాయకి సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి. జండుబాంబ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. ఈ సినిమాలో హీరో ఓ సిచ్యువేషన్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో ఐటెం గారితో కలిసి పాట పాడుతూ ఉంటాడు. అబ్బే లాజిక్ లేదు. ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కునే వాళ్ళ పాటలు బాగుంటాయి. ఎవడో శ్రీశైలం అంట, వాడు రాసిన లిరిక్స్ కి అర్థం వాడికన్నా అర్థం అవుతుందో లేదో. ఒక పల్లవి లేదు, ఒక చరణం లేదు. నాయకి అని పేరు పెట్టినందుకు శ్రీజాతికి అవమానం. కేటీకి విలన్ వేషాలు వేసుకోవాల్సిందే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్, యాక్ట్ చేసిన వాళ్ళకి డేట్స్ వేస్ట్, టోటల్ గా ఈ డైరెక్టరే వేస్ట్. అప్పలరాజు తిరిగి అమలాపురం వెళ్ళిపోవడం తప్ప వేరే దారే లేదు. నా రేటింగ్ 1.5. నేను 1 స్టార్ ఇస్తాను. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకు స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంతా అవరా బా.
ఏంట్రా నా పాటలే బాగలే ఉంటావురా? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను నా కొడక. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేస్తావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగడా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అది కాదు అప్పలరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికి పుట్టావురా. నీకు తోగ్గాడు ఉంటాడు ఆడెక్కరా. రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏలెట్టద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం చేశారు. నాశనం చేశారు. హలో రాఖీ గారు, కంగ్రాట్స్. మీ సినిమా సూపర్ డూపర్ హిట్. బాబు గారు యాక్ట్ చేసిన ప్రాణం తీస్తా డిజాస్టర్. దానికి షోకి కలెక్షన్ పడిపోతున్నాయంట. మన సినిమాకి షోకి కలెక్షన్ పెరిగిపోతున్నాయట. బ్లాక్ లో మన సినిమా టికెట్ 1000 రూపాయలకి కూడా దొరకటం లేదట. రిపీట్ ఆడియన్స్, జనం గోల, కేకలు, అరుపులు. ఏమండి, మేము అసలు డల్ మూడ్ లో ఉంటే మధ్యలో మీ జోక్స్ ఏంటండి? జోక్ ఏంటండి? మీరు టీవీ పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. నాయకి అదిరిపోయిందనా? నాయకి 100, నాయకి 200, సిల్వర్ జూబ్లీ సినిమా. గత 10 సంవత్సరాల్లో నాయకి లాంటి సినిమా రాలేదు. కేటీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది అన్నా. కేడా సూపర్. నాయకి కేక కనిష్క యాక్టింగ్ సూపర్ హిట్. ఏం నటించిందన్నా, సూపర్ హిట్. ఆయన ఎవరో కొత్త రైటర్ శ్రీశైలం అన్న రాసిన సాంగ్స్ అదిరిపోయింది. సూపర్ సూపర్ హిట్. అప్పల్ రాజు డైరెక్షన్ సూపర్ కాదు, సూపర్ డూపర్. ఈ డైరెక్షన్ సూపర్ హిట్. ఈ సినిమాలో రెహమాన్ సర్వర్ చూసి ఏ రెహమాన్ నేర్చుకోవాలి. 10 సంవత్సరాలుగా రింగ్ రోడ్డు లాంటి పాట రానేలేదు. రింగ్ రోడ్డు కాడ పోసి రంగనాయకి. ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పానా? నేను మోడర్న్ డ్రెస్ వేస్తేనే జనం చూస్తారని చెప్పానా? రింగ్ రోడ్ సాంగ్ చెప్పానా? సిచ్యువేషన్ లేని సాంగ్ హిట్ అవుతుందని చెప్పానా? సినిమాకి లాజిక్ అక్కర్లేదని చెప్పానా? హీరో సూసైడ్ చేసుకోపోతేనే సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పానా? ఆడియన్స్ కి బార్ డాన్స్ లే కరెక్ట్ అని చెప్పలే? కొత్త రకం స్క్రీన్ ప్లే అవుతుందని చెప్పానా? ఆంగ్లం తెలుగు సినిమా ఇచ్చేస్తుందని చెప్పాను కదా సార్. నాకు నచ్చితేనే ఏంటని చెప్పానా? చెప్పావు. నేనేం చెప్పలేదే. వెల్కమ్ టు గుర్రం అవార్డ్స్. సంచలనాత్మక విజయం సాధించిన అప్పల్ రాజు గారి నాయకి సినిమా ఈ ఏడాది గుర్రం అవార్డ్స్ ని మొత్తం డామినేట్ చేయబోతోందని నేను చెప్తే మీరెవ్వరూ ఆశ్చర్యపోరని నాకు తెలుసు. మంచి సినిమా తీయాలనే తపన తప్ప మరేమీ ఆలోచించని రాఖీ గారికి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. ఇది నీకోసం. థ్యాంక్ యూ. చావు పాటని పుట్టిన పిల్లాడి అరుపుతో రీమిక్స్ చేసి ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్ చేసిన సంగీత బ్రహ్మ రెహమాన్ శర్మ గారికి బెస్ట్ మ్యూజిక్ అవార్డ్.
మొదటిసారి పెన్ను పట్టుకుని తన పాటలతో మహాగీత రచయితల్ని మట్టి కరిపించిన శ్రీశైలం అన్న డైనమిక్ లిరిక్ రైటర్, రేపటి సినీ పాటల కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీశైలం అన్నకి ఉత్తమ పాటల రచయిత అవార్డ్. రింగు రోడ్డు కాడ రంగనాయకి అనే పాటకి ఈ అవార్డ్. రొటీన్ స్టెప్స్ తో విసిగిపోయిన ప్రేక్షకులకి ఓ బార్ డాన్స్ ఊపుతో కొరియోగ్రఫీ చేసి డాన్స్ లో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన మన సరళక్కకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్. థ్యాంక్ యూ సరళక్క. తన క్రియేటివ్ థాట్స్ తో, బ్రిలియంట్ ఆలోచనలతో కథకి ప్రాణం పోసి క్రియేటివిటీ అనే మాటకి కొత్త అర్థం చెప్పిన క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ హెడ్ పుష్పానంద్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డ్. డబుల్ స్టార్ కేటీ గారు ఎరగదీసి చేసిన క్యారెక్టర్ గాను ఏమాత్రం కన్సిస్టెన్సీ తగ్గకుండా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసినందుకు గాను ఈ మేటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కేటీ గారికి. కేటీ గారు ప్లీజ్ వెల్కమ్ టు ది డాన్స్. కేవలం గ్లామరే కాదు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా చేయగలను అని నిరూపించుకున్న బెస్ట్ హీరోయిన్ కనిష్క గారికి బెస్ట్ హీరోయిన్. Very thanks to my co-star Katie. Thank you so much. థ్యాంక్ యూ కనిష్క. ఫైనల్ గా మనందరం ఎదురు చూస్తున్న బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కడుపు పనవ్విన ఆడియన్స్ సాక్షిగా సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ చిత్రాన్ని అందించిన సంచలన దర్శకులు అప్పల్ రాజు గారికి ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ డైరెక్టర్